హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. ఈ వీడియోలో మన రివ్యూ వచ్చేసి కన్నడ ఇండస్ట్రీ నుంచి సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ వ్రిట్టా. ఇక మూవీ ఎలా ఉంది అనేది చాలా సింపుల్ గా అండ్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను, ఎక్కువ లాగ్ చేయను. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేయట్లేదు. కొంచెం ఆ లైక్ చేసి కొంచెం హైప్ బటన్ క్లిక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం కొంచెం బూస్టింగ్ అండ్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. వ్రిట్టా మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే నచ్చలేదు గైస్. కాన్సెప్ట్ అంతగా అనిపించలేదు. మూవీ స్టోరీ అంత అనిపించలేదు. స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అంత అనిపించలేదు. డైలాగ్ రైటింగ్స్ అంత అనిపించలేదు. జస్ట్ అలా అలా సాగిపోతుంది అనిపిస్తుంది. ఇక మూవీ స్టోరీ కూడా అంత కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. కొంచెం ప్రాపర్‌గా ఒక రన్‌వేలో వెళ్తున్నట్టు మాత్రం అస్సలు అనిపించదు. మూవీ స్టార్ట్ అవ్వడం కొంచెం ఎంగేజింగ్ గానే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక హీరో పుష్పగిరి వెళ్తాడు. తనకేమో హప్పులుంటాయి. వాడు తీర్చుకోవడానికి టెన్షన్ పడతాడు. హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ ఉంది. మూవీ అయితే మనకి ఎక్కడ కూడా అంత ప్రాపర్‌గా అనిపించదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు సీన్స్‌కి అసలు వాల్యూనే ఉండదు. అండ్ మీనింగ్‌లెస్ సీన్స్ ఉంటాయి. హీరోకి కాల్ చేస్తుంది. అసలు కాల్ చేసే నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? తను ఎక్కడి నుంచి చేసింది? అసలు ఎందుకు చేసింది? అసలు కొన్ని సీన్స్‌కి అసలు అర్థం పర్థం కూడా ఉండదు. అండ్ మొత్తం కన్‌ఫ్యూజ్ చేస్తారు అసలు మూవీ అయితే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం కూడా ఎంగేజ్ అనిపించదు. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కొంచెం అనిపించినప్పటికి తర్వాత మొత్తం డౌన్ ఫాల్‌లోనే ఉంటుంది మూవీ అయితే. మనకి ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఇక టైం బొక్కరా బాబు అండ్ మనీ బొక్క అనిపిస్తది ఆ మూవీని చూస్తే. ఇక కొన్ని సీన్స్‌నైతే కొంచెం ఏదో మూవీ రన్ టైమ్ పెంచాలనే విధంగా కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక మూవీ మన తెలుగులో మాత్రం పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయదు. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్స్ నచ్చే వరకి మూవీకి నచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూస్తే వారం మాత్రం చూడొచ్చు. ఇక వేరే వాళ్ళు చూద్దాం అనుకుంటే మాత్రం టైం బొక్క, చూడకపోవడమే బెటర్. ఇది గైస్ వ్రిట్టా మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. నేను రెగ్యులర్ మీతో టచ్‌లోనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.